ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుణ్ణి ఏది అడిగితే అది ఇస్తాడా? మరి చూడండి మీ బైబిలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఒక తల్లి తన కుమారుణ్ణి చిన్ననాటి నుండి ఈ విధంగా నేర్పించింది. బాబు, మనం ఏదైనా కోరుకుంటే దేవుణ్ణి అడిగితే ఆయన తప్పక మనకు అనుగ్రహిస్తాడు అని నేర్పించింది. ఆ పిల్లవాడు తన తల్లి మాటను నమ్మి తనకు ఏమి కావాలో దానిని తన తల్లికి వినబడేలా గట్టిగా ప్రార్థించేవాడట. ప్రభువా, నాకు 100 రూపాయలు పాకెట్ మనీ కావాలి. ఆ తల్లి 100 రూపాయలు పాకెట్ మనీగా ఇవ్వకపోతే అప్పుడు పిల్లవాడు, మమ్మీ ఏది కోరుకుంటే అది దేవుడు ఇస్తాడన్నావు కదా, మరి నేను 100 రూపాయలు అడిగితే దేవుడు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించేసరికి ఆ తల్లి దిక్కుతోచక తన కుమారునికి దేవుని మీద నమ్మకం ఎక్కడ దెబ్బతింటుందోనని 100 రూపాయలు ఇచ్చింది. అప్పటి నుంచి ఆ కుర్రవాడు తనకు ఏది కావాలన్నా తన తల్లికి వినిపించేలాగా గట్టిగా ప్రార్థన చేసేవాడంట. ప్రభువా, నాకు బైక్ కావాలి. అప్పుడు తల్లి మరుసటి రోజు బైక్ కొని ఇవ్వాల్సిందే. ఈ విధంగా కుర్రవాని కోరికలు రోజు రోజుకు లెక్కకు మించిపోవడం, ప్రతి కోరికను ఈ విధంగా వ్యక్తపరచడంతో ఆ తల్లి ఒక సత్యాన్ని గ్రహించింది. తాను నేర్పించిన పాఠం వాక్యానుసారం కాదని. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి అడిగితే ఏది ఇస్తాడు, అది ఇస్తాడని దేవుణ్ణి మనకు చెప్పలేదు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు అది అనుగ్రహింపబడును అని దేవుడు మనకి చెప్పటం అయినది. మనము కోరుకున్నది దేవుడు మనకు అనుగ్రహించాలంటే ముందుగా దేవుని చిత్తానుసారమైన, దేవుని వాక్యానుసారమైన కోరికలే కోరాలి. వాక్యానుసారంగా మనం ఏది అడిగినా అది దేవుని చిత్తము గనుక మనకు అనుగ్రహింపబడుతుంది. అలాగే ఉద్యోగం, వ్యాపారం, లాభం, జీవిత భాగస్వామి ఏదైనా సరే మనం ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు వాక్యానుసారమై ఉండాలి. అప్పుడే అది మనకు అనుగ్రహింపబడుతుంది. అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను ఆశిస్తున్నా దానిని నాకు దూరం చేయము. నా జీవితంలో నిత్యము నీ చిత్తమే జరిగించుము అని మనం ప్రార్థించాలి. ఇంకొక విషయం గమనించండి. దేవుడు మన కోరికలు తీర్చడం కానీ మన అవసరాలు తీరుస్తాడని కాగా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ